అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సతీష్ కోట, ఎండి జనరల్ మెడిసిన్. మనం ప్రతి ఒక్కరూ కూడా ఏదో టైంలో ఫీవర్ బారిన పడుతూ ఉంటాం. సో ఈ ఫీవర్ గురించి అందరికీ అవగాహన కల్పించని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో దీంట్లో ముఖ్యంగా ఫీవర్ అంటే ఏంటి, టెంపరేచర్ ఏ రకంగా మెజర్ చేసుకోవాలి, హోమ్ బేస్డ్ ట్రీట్మెంట్ ఏ రకంగా తీసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని కలవాలి, ఫీవర్ వచ్చినప్పుడు ఏ రకంగా ఆహారం తీసుకోవాలి అనే విషయాల మీద చర్చిద్దాం. సో దీంట్లో మొదటగా జ్వరం అంటే ఏంటి. సో నార్మల్ రేంజ్ కన్నా టెంపరేచర్ పెరగడాన్ని జ్వరం అని చెప్పేసి అంటాం. సో నార్మల్ రేంజ్ ఎంత 97 నుంచి 99 degrees Fahrenheit అనేది నార్మల్ రేంజ్. సో మోర్ దెన్ 99 degrees Fahrenheit కంటే ఎక్కువ ఉంటే కనుక అప్పుడు దాన్ని జ్వరం అని చెప్పేసి అంటాం. ఇందులో ఏంటంటే మనకి లో గ్రేడ్ ఫీవర్, లో గ్రేడ్ ఏంటంటే 99 నుంచి 100 దాకా ఉంటే కనుక లో గ్రేడ్ ఫీవర్ అంటాం. ఇవేంటంటే యూజువల్గా మైల్డ్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తూ ఉంటుంది. అదే మోడరేట్ ఫీవర్ అనేది అంటే ఒక 100 నుంచి 103 దాకా మోడరేట్ ఫీవర్. అదే మోర్ దెన్ 103 కనుక ఎక్కువ ఉంటే కనుక అది హై ఫీవర్ అంటాం. సో హై ఫీవర్ అనేది ఏంటంటే మోస్ట్ కామన్గా మనం వైరల్ ఇన్ఫెక్షన్స్లో అయితే చూస్తూ ఉంటాం. సో ఇటువంటి వాటికి ఏంటంటే ఫర్దర్గా వర్కప్ అనేది అవసరం అవుతుంది. అసలు ఫీవర్ అనేది ఎందుకు వస్తుంది? సో ఫీవర్ అనేది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫీవర్ అనేది పర్సే జబ్బు కాదు, అది ఒక వ్యాధి లక్షణం. సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే మీకు ఫీవర్ వచ్చింది అంటే కనుక మీ రోగనిరోధక శక్తి మంచిగా పనిచేస్తుందని అర్థం. ఇట్స్ ది బాడీ వే ఆఫ్ ఫైటింగ్ ఇన్ఫెక్షన్స్ అనమాట. అంటే ఏంటంటే మన బాడీలోకి ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ ఎంటర్ అయినప్పుడు మనందరికీ రోగనిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అది వాటిని కంట్రోల్ చేసే క్రమంలో కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. ఈ కెమికల్స్ వల్ల మన బాడీ టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. సో మీ జ్వరం వచ్చిందంటే మీ రోగనిరోధక శక్తి కరెక్ట్గా పనిచేస్తుంది అని అర్థం. సో టెంపరేచర్ ఏ రకంగా మెజర్ చేసుకోవాలి? సో మనకి ఇప్పుడు బయట మార్కెట్లో డిజిటల్ థర్మోమీటర్ అనేది దొరుకుతుంది. మహా అయితే ఒక 100 to 150 రూపీస్ అయితే ఉంటుంది. సో మీరు అట్లీస్ట్ టెంపరేచర్ మెజర్ చేసుకుని ఒక అరగంట ముందు వరకు కూడా ఏ విధమైన ఆహారం కానీ ఏదైనా వాటర్ కానీ తీసుకోకుండా ఉంటే కనుక ఈ డిజిటల్ థర్మోమీటర్తో మనం మెజర్ చేసినప్పుడు టెంపరేచర్ యాక్యురేట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో టెంపరేచర్ ఎక్కడ మెజర్ చేసుకోవాలి? మనం అందరికీ తెలుసు వారలుగా మనం నోట్లో పెట్టి టెంపరేచర్ మెజర్ చేస్తామని. అది ఏ రకంగా చేసుకోవాలంటే మన నాలుగు కింద థర్మోమీటర్ అనేది పెట్టి నోరు మూసేసి ముక్కు ద్వారా గాలి తీసుకుంటే కొంచెం వెయిట్ చేస్తే కనుక ఆ డిజిటల్ థర్మోమీటర్ ఏదైతే ఉందో కొంత సమయానికి బీప్ సౌండ్ వస్తుంది. సో ఆ బీప్ సౌండ్ వచ్చిన తర్వాత మీరు అప్పుడు ఓపెన్ చేసి చూస్తే కనుక దాని మీద ఎంత ఉందనే దాన్ని బట్టి మీకు మోర్ దెన్ 99 degrees కన్నా ఎక్కువ ఉంది అంటే కనుక అప్పుడు మీకు జ్వరం ఉన్నట్టు. నోటి ద్వారానే కాకుండా మనం యాక్సిలరీ రీజన్లో కూడా మనం టెంపరేచర్ అనేది చెక్ చేస్తూ ఉంటాం. అంటే నోటితో అనేది ఏంటంటే పెద్దలకు చెక్ చేస్తాం యూజువల్గా. ఈ చిన్నపిల్లలు ఏంటంటే కనుక యాక్సిలరీ టెంపరేచర్ అనేది చెక్ చేస్తాం. ఇందులో ఏంటంటే మన థర్మోమీటర్ ఏదైతే ఉందో మన యాక్సిలరీ రీజన్లో పెట్టుకుని కొంచెం వెయిట్ చేస్తే కనుక అగైన్ మళ్ళీ బీప్ సౌండ్ వస్తుంది. బీప్ సౌండ్ వచ్చిన తర్వాత మనం అది టెంపరేచర్ అనేది చూస్తాం. యూజువల్గా అంటే జనరల్గా ఏంటంటే ఈ యాక్సిలరీ రీజన్లో మన ఒక 99 degrees వచ్చింది అనుకోండి, మీరు దానికి ఒక డిగ్రీ యాడ్ చేసుకోవాలి. అంటే మీకు 100 ఉన్నట్టు ఫీవర్. అలా కాకుండా మీకు యాక్సిలరీ రీజన్లో టెంపరేచర్ చెక్ చేసినప్పుడు 101 వచ్చింది అనుకో, మీకు యాక్చువల్గా ఫీవర్ 102 ఉన్నట్టు. సరేనా? నెక్స్ట్ది జ్వరం వస్తే ఏ రకంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి? సో జ్వరం వస్తే ఫస్ట్ ఏంటంటే హైడ్రేషన్, మంచిగా వాటర్ అది ఎక్కువ తీసుకోవాలండి. అదేవిధంగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ జ్వరం వచ్చినప్పుడు ఏంటంటే మనకి కొంత డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఏదైతుందో కొంత వీక్ అవుతుంది కనుక ఒకేసారి ఎక్కువ తినకుండా స్మాల్ పోర్షన్స్లో ఫ్రీక్వెంట్గా ఫుడ్ తీసుకోవడం అనేది మంచిది. మనందరికీ తెలుసు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అందరూ కూడా జ్వరం రాగానే పారాసిటమాల్ వేసుకుంటాం అని చెప్పేసి, దాని గురించి నేను ఫర్దర్గా చెప్తాను. సో హైడ్రేటింగ్ ఆప్షన్స్ అంటే ఏ రకమైన ఫ్లూయిడ్స్ తీసుకోవాలి? ఇందులో ఏంటంటే మనం కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు, నెక్స్ట్ హెర్బల్ టీస్ తీసుకోవచ్చు, ఓఆర్ఎస్ సొల్యూషన్ తీసుకోవచ్చు, క్లియర్ సూప్స్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఏ రకమైన ఆహారం తీసుకోవాలి? ఇంట్లో వండుకునే ఫుడ్ ఈజీగా అరిగేటట్టు ఆయిల్ మసాలా లేకుండా మీరు ఏది తింటారని ఇబ్బంది లేదు. నేనైతే కొన్ని చెప్తాను. కిచిడీ తినచ్చు, రైస్ తినచ్చు, ఓట్ మీల్స్ తినచ్చు, నెక్స్ట్ అంటే ఉడకపెట్టిన కూరగాయలు కూడా తినచ్చు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ప్రోటీన్ సోర్స్. మనకి ఈ జ్వరం వచ్చినప్పుడు మన రోగనిరోధక శక్తి కరెక్ట్గా పనిచేయాలంటే కనుక మనకి కొంత ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం అనేది కూడా అవసరం. సో ప్రోటీన్ ఎక్కడ దొరుకుతుంది? మనం తినే పప్పు ధాన్యాల్లో ప్రోటీన్ దొరుకుతుంది. దాంతోపాటు ఏంటంటే బాయిల్డ్ ఎగ్స్ కానీ లేదంటే ఇంట్లో వండుకుని బాగా ఉడకపెట్టిన చికెన్ కూడా మనం ఈ జ్వరం వచ్చినప్పుడు అయితే తినచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్రూట్స్ అన్ని రకాలు తీసుకోవచ్చు ఈజీగా. నేనైతే సజెస్ట్ చేస్తే జ్వరం వచ్చినప్పుడు వాటర్ మెలన్ తీసుకోండి, బనానా, అరటిపళ్ళు తీసుకోవచ్చు, యాపిల్ కూడా తీసుకోవచ్చు. సరేనా? నెక్స్ట్ జ్వరం రాగానే మనందరూ బయటికి వెళ్ళి ఒక పారాసిటమాల్ వేసేస్తుంటాం. సో అసలు ఈ పారాసిటమాల్ పాత్ర ఏంటి జ్వరం వచ్చినప్పుడు అనేది అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఏంటంటే పారాసిటమాల్ జ్వరాన్ని తగ్గిస్తుంది కానీ జ్వరం వచ్చిన కారణాన్ని తగ్గించదు. అదేనా?
సో ఈ ఏదైతే మనకి టెంపరేచర్ 102, 103 వచ్చి బాడీ పెయిన్స్ ఇవన్నీ ఏదైతే వస్తున్నాయో అటువంటి ఇబ్బంది తగ్గించడానికి పారాసిటమాల్ ఉపయోగపడుతుంది తప్ప జ్వరం వచ్చిన కారణమైన ఇన్ఫెక్షన్ అయితే తగ్గించదు. సో పారాసిటమాల్ ఏ రకంగా తీసుకోవాలి, మనం 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అయితే కనుక మనం 500 mg నుంచి 1000 mg ఎవ్రీ 4 to 6 hours కనే తీసుకోవచ్చు. మ్యాక్సిమం డోస్ పర్ డే ఒక రోజులో 4000 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ తీసుకోవచ్చు. అంటే 4 గ్రాముల కన్నా ఎక్కువ తీసుకోకూడదు. అంటే సింపుల్గా ఏంటంటే డోలో 650 టాబ్లెట్ మనందరూ ఏదైతే వాడుతున్నారో అది ఎవ్రీ 4 to 6 hours మీకు ఫీవర్ వస్తున్న ఇబ్బందిని బట్టి మనం పారాసిటమాల్ అయితే వేసుకోవచ్చు. అదే చిన్నపిల్లలు అయితే కనుక అంటే 12 years కన్నా తక్కువ ఉన్న పిల్లలకి అయితే కనుక వాళ్ళ యొక్క బాడీ వెయిట్ని బట్టి 10 to 15 mg per kg బాడీ వెయిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కనుక మీ పిల్లోడికి లైక్ 6 years ఉన్నాయి, వాడికి 10 kg వెయిట్ ఉన్నాడు. సో అటువంటి వాళ్ళకి ఏంటి 10 mg per kg బాడీ వెయిట్ అంటే ఏంటంటే ఒక 100 mg పారాసిటమాల్ సిరప్ ఏదైతే ఉందో ఎవ్రీ 4 to 6 hours జ్వరం తగ్గేంత వరకు వేయచ్చు. ఇందులో ఏంటంటే మ్యాక్సిమం 660 mg per kg బాడీ వెయిట్ కన్నా ఎక్కువ వెళ్ళకూడదు. అంటే ఏంటంటే ఒక 10 kg అబ్బాయికి ఒక రోజులో 600 mg కన్నా ఎక్కువ పారాసిటమాల్ అనేది ఇవ్వకూడదు. సో బాగుంది, పారాసిటమాల్ వేసుకుంటే జ్వరం తగ్గుతుంది కదా అని చెప్పేసి ఇంకా అలా వాడుతూ ఉండకూడదు. మ్యాక్సిమం పారాసిటమాల్ ఏంటంటే ఒక 3 days వాడిన తర్వాత ఇంకా జ్వరం తగ్గట్లేదు అంటే కనుక మీరు ఫర్దర్గా డాక్టర్ని వెళ్ళి కలవాల్సిన అవసరం అయితే ఉంది. సో పారాసిటమాల్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎవరికైతే లివర్ ప్రాబ్లం ఉంటుంది, ఎవరికైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో వాళ్ళు డాక్టర్ సలహా తీసుకుని పారాసిటమాల్ వాడడం అనేది మంచిది. మీకు జ్వరం మరీ ఎక్కువగా వస్తుంది కదా అని చెప్పేసి ఓవర్ డోస్ ఆఫ్ పారాసిటమాల్ అయితే తీసుకోవద్దు. ప్రతి మెడిసిన్ కూడా మితంగా తీసుకున్నప్పుడు బాగానే పనిచేస్తాయి. అతిగా తీసుకుంటే దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మోస్ట్ లైక్లీ పారాసిటమాల్ వల్ల ఏంటంటే అతిగా తీసుకుంటే కనుక లివర్ డ్యామేజ్ అవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే పారాసిటమాల్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేస్తే మంచిదని. నెక్స్ట్ ఎవరికైనా సరే పారాసిటమాల్ ఎలర్జీ ఉందనుకో అటువంటి వాళ్ళు పారాసిటమాల్ తీసుకోకుండా వాళ్ళకి జ్వరం వస్తే కనుక మీ యొక్క దగ్గర ఉన్న డాక్టర్ని అయితే కలవడం మంచిది. సో రెడ్ ఫ్లాగ్స్ ఆఫ్ ఫీవర్. సో రెడ్ ఫ్లాగ్స్ ఆఫ్ ఫీవర్ అంటే కనుక జ్వరం వచ్చినప్పుడు మనం ఎప్పుడు డాక్టర్ని కలవాలి. సో ఎవరికైనా సరే జ్వరం 3 రోజుల కన్నా ఎక్కువ వస్తుందన్న, ఎవరికైనా సరే more than 104 degrees Fahrenheit జ్వరం వస్తుందన్న, ఎవరికైనా సరే జ్వరంతో పాటు బాగా తలనొప్పి ఎక్కువ ఉండడం, వాంతులు అవ్వడం, లేదంటే ఏమైనా ఛాతి నొప్పి ఉండడం, లేదంటే గాలి తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడం, లేదంటే పొట్ట నొప్పి రావడం, విరోచనాలు ఎక్కువ అవుతుండడం, సో ఇటువంటి పేషెంట్స్ వాళ్ళ డాక్టర్ని కలవడం అనేది మంచిదండి. నెక్స్ట్ ఏంటంటే జ్వరం రాకుండా మనం ఏదైనా చెయ్యొచ్చా. సో మీరు మోస్ట్ కామన్గా అబ్జర్వ్ చేస్తుంటే కనుక జ్వరం అనేది సీజనల్గా వస్తుంటుంది. అంటే మనకి ఏంటంటే రైనీ సీజన్లోనే వింటర్ సీజన్స్లోనే వస్తూ ఉంటుంది. సో ఇటువంటి సీజన్స్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఎవరికైనా జ్వరం వచ్చిందనుకోండి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండడం, నెక్స్ట్ ఏంటంటే మాస్క్ పెట్టుకోవడం, హ్యాండ్స్ అనేది ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకోవడం, వీటి ద్వారా జ్వరం అనేది కొంతవరకు మనం రాకుండా ఆపవచ్చు. ఇంకోటి సీజనల్ ఫీవర్స్లో మనకి ఏంటంటే మోస్ట్ కామన్గా మనం చూసే మలేరియా కానీ డెంగ్యూ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మస్కిటోస్ దోమలు వస్తాయి కనుక దోమల నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా కూడా మనం జ్వరం అనేది రాకుండా కొంతవరకు ఆపవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా అయితే ఏంటంటే మనకి ఫ్లూ వ్యాక్సిన్స్ అనేవి వస్తున్నాయి. వైరల్ ఫీవర్స్లో మోస్ట్ కామన్ ఇన్ఫ్లుయెంజా కాజ్ చేస్తుంది. సో దానికి అగెనిస్ట్గా మనం ఏంటంటే ఒక ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు, టైఫాయిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ప్రజెంట్ ఏంటంటే డెంగ్యూ వ్యాక్సిన్ గురించి రీసెర్చ్ అయితే జరుగుతుంది. సో మోస్ట్ లైక్లీ అది కూడా మార్కెట్లో తొందరగానే అవైలబుల్ అవుతుంది. సో మనం ఈ వ్యాక్సిన్స్ ఏదైతుందో వ్యాక్సిన్స్ తీసుకోవడం ద్వారా కూడా జ్వరం అనేది రాకుండా కొంతవరకు అయితే ఆపచ్చు. సో మీరు ఒకటి అర్థం చేసుకోండి, మనకి ఈ మధ్యన ఏంటంటే యూట్యూబ్లో చాలామంది డైటీషియన్లు అది తినండి ఇది తినండి చెప్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే కనుక అన్ని ఆహార పదార్థాలు మితంగా తీసుకున్నప్పుడు మంచిదే. ఏది అతిగా తీసుకున్నా ఏది తీసుకోకపోయినా దానికి సంబంధించిన నష్టం అయితే కలిగిస్తుంది. సో ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్ డైట్. సో బ్యాలెన్స్డ్ డైట్, హెల్దీ లైఫ్ స్టైల్ తీసుకుంటే హెల్దీ లైఫ్ స్టైల్ మనం ఫాలో అవుతే కనుక మన రోగనిరోధక అనేది మంచిగా పనిచేస్తుంది. దీనివల్ల ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు మనం కొంచెం బెటర్గా మన బాడీ అనేది ఫైట్ చేయడం అయితే అవుతుంది. నెక్స్ట్ది జ్వరం గురించి చాలా మందికి చాలా అపోహలు అయితే ఉంటాయి. సో అందులో కొన్ని వాటి గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. అందులో మొదట ఏంటంటే ఫీవర్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. అంటే జ్వరం అనేది ప్రతిసారి ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటిది ఏం లేదు. మైల్డ్ ఫీవర్స్ ఏదైతే ఉన్నాయో అది ఒకటి మీ యొక్క రోగనిరోధక శక్తి కరెక్ట్గా పనిచేస్తుందని చెప్తుంది. ఈ యొక్క బాడీ యొక్క టెంపరేచర్ పెంచడం ద్వారా ఈ యొక్క బ్యాక్టీరియా వైరస్ ఏదైతే ఉందో అది దానికి ఏంటంటే ఒక అన్ఫేవరబుల్ కండిషన్స్, అది ఫర్దర్గా గ్రో అవ్వకుండా ఉండడానికి అన్ఫేవరబుల్ కండిషన్స్. సో ఫీవర్ రావడం అనేది ఏదైతే ఉందో మన రోగనిరోధక శక్తి అనేది లైక్ ఇన్ఫెక్షన్ మీద కంట్రోల్ చేసే క్రమంలో వస్తుంది అంతే. సో ఫీవర్ అనేది మంచిదే.
సో నెక్స్ట్ ఇది ఫీవర్ షుడ్ ఆల్వేస్ బి సప్రెస్డ్ ఇమీడియట్లీ. అంటే జ్వరం రాగానే మనం ఫీవర్ని ఇమీడియట్గా తగ్గించాలి. చాలా మంది చూస్తున్నాం ఈ మధ్య జ్వరం రాగానే డోలో 650 వేసేసుకుంటున్నారు. సో ఇన్ జనరల్గా లో గ్రేడ్ ఫీవర్స్ ఏదైతే ఉన్నాయో అవి మీ యొక్క ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి కనుక మీరు టాలరేట్ చేసేంత వరకు వెయిట్ చేయండి. మరీ హై గ్రేడ్ ఫీవర్స్ వచ్చి మీకు బాడీ పెయిన్స్ వస్తున్నాయి, ఇబ్బంది అవుతుంటే డెఫినెట్గా పారాసిటమాల్ వేసుకోండి. మెడిసిన్స్ ఉన్నది ఏదైతే ఉందో సిమ్టమేటిక్ ఇబ్బంది తగ్గడానికి, దట్ డజంట్ మీన్ మనకి జ్వరం వస్తుంది అనగానే ఒక పారాసిటమాల్ వేసేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇది చాలా మంది అంటే జ్వరం వస్తే స్నానం చేయకూడదేమో అనుకుంటారు. అటువంటిది ఏం లేదు. గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం ద్వారా అది ఇంకా బెటర్గా ఈ జ్వరం టైంలో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇది మోస్ట్ కామన్గా యాంటీబయాటిక్స్ వర్క్ ఫర్ ఆల్ ఫీవర్స్. అంటే ఏంటంటే ఫీవర్ వస్తే చాలు ఒక యాంటీబయాటిక్ వేసేసుకోవాలనుకుంటున్నారు జనాలు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాంటీబయాటిక్స్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కే పనిచేస్తాయి, వైరల్ ఇన్ఫెక్షన్స్ కాదు. మనం ఇష్టం వచ్చినట్టు మెడికల్ షాప్లో దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి యాంటీబయాటిక్స్ కనుక వాడితే ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏ రకంగా అయితే బాధపడ్డామో అదే రకంగా ఈ యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడడం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఈ రకంగా రెసిస్టెన్స్ వచ్చిన బ్యాక్టీరియా కనుక ఒక్కసారి కమ్యూనిటీలో స్ప్రెడ్ అవడం మొదలెట్టిందంటే అగైన్ మనం కోవిడ్ టైంలో ఏ రకమైన పరిస్థితులు చూస్తామో అంతకన్నా దారుణమైన పరిస్థితులు చూస్తాం. సో దయచేసి యాంటీబయాటిక్స్ అనేది మీ యొక్క డాక్టర్ సలహాతో వాడండి తప్ప ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్ అయితే వేసుకోవద్దండి. నెక్స్ట్ ఇది జ్వరం వచ్చినప్పుడు ఏ రకంగా ఆహారం తీసుకోవాలి. చాలా మంది ఏంటంటే జ్వరం రాగానే తినడం మానేస్తారు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు ప్రాపర్గా న్యూట్రిషన్ ఫుడ్ అనేది తీసుకోవాలి. అది ఎందుకంటే ఈ ఫుడ్ ఏదైతుందో మీ రోగనిరోధక శక్తి ఇంకొంచెం బెటర్గా ఇన్ఫెక్షన్స్ని ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో జ్వరం వచ్చినప్పుడు మంచిగా ఇంట్లో వండుకునే ఫుడ్ ఈజీగా అరిగేటట్టు ఆయిల్ మసాలా లేకుండా తినడం అనేది చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి జ్వరం అందరికీ కొంతమందికి ఏంటంటే ఈ యొక్క అపోహ అనేది ఉంటుంది. అంటే చల్లని ఫుడ్స్ తీసుకుంటే కనుక ఫీవర్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది, హాట్ ఫుడ్స్ తీసుకుంటే ఫీవర్ అనేది బెటర్ అవుతుంది అని. సో జనరల్గా అటువంటిది అయితే ఏం లేదు. ఈ రూమ్ టెంపరేచర్లో ఏదైతే ఫుడ్ కొంచెం గోరువెచ్చగా లైక్ లిక్విడ్స్ అది తీసుకోవడం అనేది జ్వరానికి జనరల్గా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఏంటి డాక్టర్ గారు ఏమో చికెన్ తీసుకోమని చెప్తున్నారు, ఎగ్ తీసుకోమని చెప్తున్నారు అని చెప్పేసి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక ఇవన్నీ ప్రోటీన్ సోర్స్ అండి. ప్రోటీన్ అనేది ఏదైతుందో మన బాడీ యొక్క రోగనిరోధక శక్తి పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది నిజం. అంటే లైక్ జ్వరం వచ్చినప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం వీక్ అవడం అనేది నిజం. అందుకే నేను ఏం చెప్తానంటే బాగా కుక్ చేసిన ఫుడ్, ఈజీగా డైజెస్ట్ అయ్యేది, ఆయిల్ మసాలాలు లేకుండా ఇంట్లో వండుకున్న ఫుడ్ అనేది మనం తినొచ్చండి. సో ఆ ప్రోటీన్ సోర్స్ ఏదైతే ఉందో ఇమ్యూన్ సిస్టమ్ బెటర్గా ఫైట్ చేయడానికి అయితే హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక అందరికీ ఉన్న అపోహ ఏంటంటే ఈ పెరుగు అది తింటే కనుక జ్వరం వచ్చినప్పుడు కఫం పట్టేస్తుందని. సో దానికైతే సైంటిఫిక్గా ఎవిడెన్స్ అయితే ఏమీ లేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ప్రోబయోటిక్స్ కొన్ని పెరుగులో ప్రోబయోటిక్స్ అనేవి ఉంటాయండి. ఇవేంటంటే మన యొక్క గట్ అంటే మన యొక్క జీర్ణ వ్యవస్థ యొక్క ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగపడతాయి. దాంతోపాటు మిల్క్లో ఏదైతే ప్రోటీన్స్ ఉంటాయో, కాల్షియం ఉంటుందో, విటమిన్స్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఏంటంటే మన బాడీని స్ట్రెంథెన్ చేసి వచ్చిన ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. మనకి ట్రెడిషనల్గా అంటే లైక్ మనం ఈ వాడుతుండే గోరువెచ్చనిలో పసుపు వేసుకుని తాగడం కూడా కొంత థ్రోట్ పెయిన్కి వీటికి కూడా హెల్ప్ చేస్తుంది. జనరల్గా ఎవరికైనా సరే డైరీ అనేది ఎలర్జీ ఉంటే కనుక అటువంటి వాళ్ళు అవాయిడ్ చేయాలి, కానీ మిగిలినంతా కూడా మితంగా తీసుకుంటే ఇబ్బంది ఏం లేదు.